అది ఎవరిలో మీరు చెప్పింది అంటారు, కింద వేసుకొని అట్రాక్షన్ కాదా. రీటెక్ మన చుట్టూ ఎవరు తిరగకపోయినా విజయ్ చుట్టూ అయితే చాలా మంది అమ్మాయిలు తిరుగుతున్నారని టాక్. ఏం విజయ్ పేరు చెప్పు. మళ్ళీ ఫస్ట్ సందేశాను నేను రీటెక్ తీసుకుని మధ్యలో మాట్లాడుతున్నాను. ఇదిగో అందరికి నమస్కారం అండి. మీరెట్టా గొప్పతి నమస్కారం పెట్టలేరు కానీ నా పేరు బాలమురళీ కృష్ణ. నేనుండేది మాత్రం నెల్లూరు, పోయింది మాత్రం లంబసంగి కదా. ఇద్దో ఈ లంబసంగిలోనే స్ట్రాబెర్రీ కాయలు ఉండగానే పిల్లకాయ చెప్పలా. ఓడి చెప్పిన మాటలు గొంతులో ఉండగానే ఆ కాయలేవు నాకు గొంతులో వేసుకోవాలని పోతావాళ్ళ వచ్చాను. మీరు కూడా ఊరిని మాటల్లోనే అడగడం మర్చిపోయానా. ఇదిగో చిన్న కాయలు పెద్ద కాయలు అందరూ బాగుంటారా? మీ అందరికి ఒక విషయం చెప్పాలబ్బా. మనం కొత్తగా తిరిగే గాలి ముచ్చట్ల కోసము కొత్తగా ఇన్స్టాగ్రామ్ ఒకటి ఓపెన్ చేస్తేనే మన కొత్త అప్డేట్లన్నీ ఆడే ఉంటాయి. మీరు ఆడికి వచ్చేయండి, కొత్తగా ముచ్చట్లన్నీ పెట్టుకుందాం. ఇదేనండి లంబసంగిలో స్ట్రాబెర్రీ ఫామా. 2 స్ట్రాబెర్రీ కాయల కోసమా 2 నిమిషాలు బండిలో రావాల్సి వచ్చింది. ఇదిగో రావడానికి 2 నిమిషాలే పట్టింది కానీ పోవడానికి ఎంత టైం పడుతుందో చూసుకోవాలి. నేను అది చూసుకుంటాను కానీ మీరు ఈ వీడియో చూసుకోండి. ఇక ఉంటాను మరే. ప్రజెంట్ అయితే మనం స్ట్రాబెర్రీ ఫామ్లో అయితే ఉన్నాము. ఈ స్ట్రాబెర్రీ ఫామ్ ఎలాంటి అగ్రికల్చర్ విధానం ద్వారా అయితే పండిస్తున్నారో అయితే నవీన్ అయితే అడిగి తెలుసుకుందాం. ఓకేనా నవీన్, ఇవి చూస్తే చాలా టేస్టీగా అయితే ఉన్నాయి. సైజెస్ కూడా చాలా పెద్దవి అయితే లేవు కానీ వీటిని చూస్తేనే అర్థమవుతుంది పూర్తిగా ఆర్గానిక్ ఫామ్లో అయితే పండించినట్టున్నారు. మీరు వీటికి తీసుకునే చర్యలు ఏంటి, మీకు ఎన్నేళ్ళ పంట, మీ శ్రమ ఎంతో మాకు కొంచెం చెప్తారా? శ్రమ చాలా ఎక్కువ. చిన్నపిల్లల్ని ఎంతలా చూసుకుంటాం దానికన్నా ఎక్కువ చూసుకోవాలి. ఈ మల్సింగ్ చేసుకోవాలి, మొక్క తెచ్చుకోవాలి. మొక్క వేసుకున్న 3 months వరకు మనకు పంట రాదు. 3 months తర్వాతే పంట వస్తుంది మనకి. మొత్తం ఆర్గానిక్. పండు చూపిస్తాను. పని చేసి వాళ్ళు వెళ్ళిపోయారు కానీ మనం మీకోసం అని చెప్పేసి మనం వీడియో తీస్తున్నాం. ఒకసారి కూర్చోండి. స్ట్రాబెర్రీ సరే టేస్ట్ చేస్తారా? ఆల్రెడీ టేస్ట్ చేశాను, మళ్ళీ ఒకసారి చూడండి. అంటే మీరు చేసుకుని తెలియదు, నేను చేసింది నాకు తెలుస్తుంది కదా. మండే పండు ఇవ్వాలి. నేను తీసుకునేది కొంచెం పచ్చిగా ఉంది పక్క, ఇదంతా కూడా పూర్తిగా మాగిపోయింది. 5 acres లో చేస్తున్నాం మేము. నిత్యం 5 acres లో చేస్తున్నాం. 5 acres లో ఎకరానికి వచ్చి 20,000 ఫ్రూట్ పడుతుంది. అది మొక్కలు పడుతుంది. 40 సంవత్సరం పర్లేదు, బాగానే ఉంది. ప్రాఫిట్స్ అయితే పర్లేదు. మొత్తం కూడా ఇక్కడికి వచ్చిన పర్యాటకులు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే కలెక్ట్ చేసుకుని పోతున్నారు, అంతేగాని మీరైతే ఎక్స్పోర్ట్ లేదు. ఇక్కడ సేల్ అయిపోతుంది మొత్తానికి. అది అదృష్టం. ఎందుకంటే మధ్యలో డాలర్ లేకుండా ఇక్కడ నుంచి పిక్ చేసుకున్న ఫ్రూట్ అంతా మేము అక్కడ స్టాల్ పెట్టి అక్కడ బాక్స్ లో పెట్టేసి టూరిస్టులకు ఇస్తాం. ఈ స్ట్రాబెర్రీ ఫామ్ ఏదైతే ఉందో ఇది ఏ రకానికి చెందిందో మీకు ఏమైనా ఐడియా ఉందా? ఇది వింటర్ డాగ్ అండి. వింటర్ డాగ్. ఇంకే రకాలైన ట్రై చేస్తారా మీరు? వేరే రకాలు ట్రై చేసాము, బాగానే ఉంది. ఇదైతే కొంచెం గ్రోతింగ్ ఎక్కువ ఉంటుంది, కొంచెం మనకి పెట్టుబడి తగ్గట్టు ఉంటుంది. ఓకే, తర్వాత మాకు ఏం చూపించబోతున్నారు? తర్వాత మనం జుకినీ అండ్
బ్రోకలీ. ఓకే, అవి కూడా ఒకసారి చూసేద్దాం, వెళ్ళిపోదాం. ఇదంతా జుకిని, ఇది గ్రీన్ కలర్ చికెన్, ఇదేమో ఎల్లో కలర్ చికెన్. రెండు రకాల పంటలు వేసాను. చికెన్లో 2 రకాలు. కీరా ఉంటాయి కదా, కీరా ఆ బ్రీడ్లో ఇది. ఓకే, చూసి ఆకు ఆకేమో ఇది ఉంది కదా, వాటర్ మెలన్ టైప్ లో. వాటర్ మెలన్ ఉండే నెక్స్ట్ ఇది గుమ్మడికాయ ఆ టైప్ లో ఉంది మొక్క. అదే బ్రీడ్ కి సంబంధించింది, కానీ దీంట్లో విటమిన్స్ ఎక్కువ ఉంటాయి. ఇది సలాడ్ చేసుకున్న సలాడ్ కి నెక్స్ట్ టైం. అంటే మెయిన్ గా ఇవి సలాడ్స్ వరకేనా, ఇవి ఇంకా కర్రీస్ కి ఏమన్నా? కర్రీస్ కూడా బాగానే ఉంటాయి. కీరా ఉంది కదా, కీరా మామూలుగా మనం కోసుకొని పెప్పర్ వేసి అలా తినేవచ్చు. ఇవన్నీ కూడా వర్షాధార పంటలే, ఇవన్నీ కూడా. ఓకే, మీకున్న వెదర్ కి పంటలను కరెక్ట్గా సెట్ వెదర్ లో తప్ప ఇంకెక్కడ ఏ వెదర్ లో కూడా రాదు. ఇక్కడ ఉన్న మాక్సిమం పంటలన్నీ కూడా మా సైడ్ అయితే లేవు, మాది నెల్లూరు యాక్చువల్లీ. మా సైడ్ అంతా ఇలాంటి పంటలు అయితే చాలా తక్కువ. పుచ్చ కానీ పొద్దుతిరుగుడు అంటే కామన్ గా ఉంది, కానీ ఈ మిరియాలు కానీ, పసుపు కానీ, స్ట్రాబెర్రీ కానీ, ఈ జుకినీ కానీ, ఇవన్నీ కూడా మా సైడ్ అయితే అంతకైతే లేవు. ఇక్కడ అదృష్టం అదే, ప్రకృతి ఇచ్చిన వరం లాంటిది మీకు. అన్ని రకాల పంటలు పండుతాయి. ప్రైజెస్ అయితే ఎక్కువగానే ఉంది. ఇది కొంచెం ప్రైస్ ఎక్కువ, ఇవి 100 రూపీస్ కిలో, 100 రూపీస్. మంచిది. ఎప్పుడైతే బ్రోకలీ ఫామ్లో అయితే ఉన్నామో, ఇది ఎక్కువగా జిమ్ చేసే వాళ్ళకైతే సలాడ్ రూపంలో అయితే తీసుకుంటారంట. ఇక్కడి నుంచే మెయిన్ ఎక్స్పోర్ట్ అనేది ఉంటుందంట. ఇదంతా కూడా అదేనా, ఈ ఆంధ్ర స్ట్రాబెరీ ఫామ్ నుంచి వచ్చిన ఫ్రూట్ అంతా కలెక్ట్ చేసి ఇక్కడ అయితే అమ్ముతున్నారు. 200 గ్రామ్స్ ప్యాక్ అయితే ఉంటుంది, 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు.